రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం సాగుతోందని చెప్పారు తెలంగాణ మంత్రి కేటీ రామారావు. హైదరాబాద్లోని జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. స్థలం అప్పగించి పనులు మొదలైన ఏడాదిలో ఇళ్లు అప్పగిస్తామని చెప్పారు కేటీఆర్. ఒక సంవత్సరం పాటు మాకు అప్పయ్యప్పండి. ఇది జూలై 27. మరి మీరు మాకు అప్పయ్యప్పాలంటే వారం 10 రోజులు అప్పయ్యప్పాలి. మీరు ఎప్పుడు అప్పయ్యప్తే ఆ డేట్ నుంచి మీరు ఖాళీ చేసిన కాంచెల్లి 1 ఇయర్ కంపల్సరీ మీరు ఖాళీ చేసి ఇస్తేనే నేను పని మొదలు పెడతా, లేకపోతే చేయరాదు. మరి చుట్టాలు ఇళ్లలో ఉంటారా, లేకపోతే ఇంకో కాడ పోయి ఉంటారా, నరసనే చెప్పినట్టు మరి ఎవరైనా చుట్టుపోలు రాణిస్తారో లేదో కానీ చూసుకోండి. మరి చూసుకొని మాకెంత దబ్బని అప్పచెప్తే, మాకెంత తొందరగా అప్పచెప్తే మీరు అప్పచెప్పిన కాడ నుంచి పని మొదలైన కాడ నుంచి 12 నెలల్లో సంవత్సరం లోపల అప్పచెప్పి మళ్ళా మీ ఇళ్లను మీ తాళాలను మీకు అప్పచెప్పే బాధ్యత మాది. రెండవది, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చినాకనే మిగిలినవి వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ విషయంలో కూడా ఆందోళన పెట్టుకోకండి. దానికి కూడా పైరవీలు నడువై. ఇంకొక మాట చెప్తున్నా, ఇంతమందిలో చెప్తున్నా, వేల మంది మధ్యలో చెప్తున్నా, ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఇగో నేను అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా, నాకు కొన్ని పైసలు 5,000 10,000 మంచి ఫ్లాట్ ఇప్పిస్తా అంటే పొరపాటున కూడా ఒక్క పైస కూడా ఎవ్వరికి ఇవ్వద్దు, లంచం అని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వంలో ఆ లంచాల సంస్కృతి లేదు. ఈ ప్రభుత్వంలో పైరవీలు నడువై. అవసరమైతే మీ అందరు ముంగటనే మీ కాలనీలనే ఇట్లనే మీ అందరిని పిలిచి మీ దానిలోకెళ్ళి మీ కాలనీలకెళ్ళి ఒక చిన్న పిల్లని పిలిచి వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి లాటరీ తీసి కావాలంటే మీ ముంగటనే తీసిస్తాం తప్ప ఇలా పైరవీలు ఉండయి. ఎవ్వరికి ఒక పైసా కూడా దయచేసి లంచం ఇవ్వద్దు అని చెప్పి నేను మీకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం తప్ప వేరే ఆలోచన లేదు. ఎమ్మెల్యే గారు నాకు ఇప్పుడు 3 విషయాలు చెప్పినారు. కార్పొరేటర్ గారు కృష్ణ గారు కూడా 3 విషయాలు చెప్పారు. ఒకటి, జల్దీ కట్టియమన్నారు. తప్పకుండా సాధ్యమైన తొందరగా కట్టిస్తాము, 12 నెలల్లో కట్టిస్తాం. రెండవది, స్లాటర్ హౌస్ కట్టియాలన్నారు. తప్పకుండా మీరు స్థానికంగా ఉండే నాయకులతో పంచాయతీ లేకుండా కటిక సోదరులు మీరు అందరూ అనుకొని ఎంత తొందరగా మాకు అది అప్పచెప్తే అంత తొందరగా ఆ పని కూడా మొదలు పెడతాం.